ప్రభునామన చేరువచ్చిన మీకు అందరికీ కూడా మధుబాబు నిశ్రీస్ తరఫున శుభాభివందనాలు. గడిచిన కాలం అంతా కూడా మనందరూ కూడా సజీవ లెక్కలో ఉంచి ఆరాధనలో పాల్పంచుకోవడానికి మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాళ్ళం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుందాం. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే, వారి క్రియలు చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. అది అంశం. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఆయన ఏం చేస్తాడంటే, మన క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే మన క్రియలు చొప్పున దేవుడు మనకి దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనకి దేవుడు ఇస్తాడు. దీనిలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్తాడంటే, 5వ అధ్యాయం 10వ వచనంలో, అయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలసి ఉన్నది. అంత్య దినాల్లో తప్పనిసరిగా మనం చేసిన క్రియలను బట్టి అక్కడ తీర్పు పొందాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల ఏంటంటే, మనం ఏం చేస్తున్నాం, మంచి చేస్తే మంచి అనిపిస్తాం, చెడు చేస్తే చెడు అనిపిస్తాం. దీనిలో మంచి అంటే మనకి యోహాను సువార్తలో చెప్తాడు, మేలు చేసిన వారు ఏమన్నా జీవ పునరుద్ధానికి వెళ్తారంట, కీడు చేసిన వాడు ఏమన్నా తీర్పు పునరుద్ధానికి వెళ్తాడని దానిలో యోహాను సువార్తలో మనం మన వాక్యం సెలవిచ్చాడు దేవుడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, మన క్రియలను బట్టి మనం ఏం చేస్తే దాని క్రియలను బట్టి మన ప్రతిఫలం తప్పనిసరిగా అనిపిస్తాం. దీనిలో ఇంకో మాట అంటే, ది సిన్స్ ఆఫ్ ది పేరెంట్స్ ఆర్ విజిటెడ్ ఆన్ దైర్ ఓన్ చిల్డ్రన్ అని జాన్ మిల్టన్ దానిలో చెప్తాడు వాక్యం. అందువల్ల ఏంటంటే, మనం చేసే ప్రతి పని కూడా మంచి చెడుకి ప్రతిఫలం మన పిల్లలు కూడా అనిపించే పరిస్థితి ఉంది. మనం మన పిల్లలు కూడా అనిపించేటువంటి పరిస్థితి. అందువల్ల ఏంటంటే, మనం ఏం చేసినా కూడా మంచి చేయడానికే ఇవ్వాలి, కానీ చెడు చేయడానికి మనం ఎప్పుడు చేయకూడదు. ప్రతి కీడు ఆలోచన మనం చేయకూడదు. సఖ్యమైతే సమస్తంలో వారితో సమాధానంగా ఉండమని ప్రభువు సెలవిచ్చాడు కదా, వాక్యం సెలవిచ్చింది కదా. రోమీయులకు రాసిన 12వ అధ్యాయంలో చెప్తాడు ఆ మాట. సఖ్యమైతే సమస్తాన్ని వారితో సమాధానంగా ఉండండి, పగ తీర్చుకోవటం నా పని, ఉగ్రతకు అవకాశం ఉంది, దానిలో మాట సెలవిచ్చాడు దేవుడు. కాబట్టి ఏంటంటే, మనం ఏది కూడా ఎవరితోనైనా సఖ్యమైతే సమస్తమైన వారితో సమాధానం ఉండాలి. మనం ఏం మాట్లాడినా కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో ఏం చెబుతా అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో, దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కారం చేయనో దాని ఫలము ప్రభు వలన పొందుదని మీరు ఎరుగుదు కదా. దాసుడైనా స్వతంత్రుడు ఎవరైనా సరే మీలో ప్రతివాడును ఏ సత్కారం చేయనో దాని ఫలము ప్రభు వలన పొందినని మీరు ఎరుగుదు. తర్వాత దీనిలో ఇంకో మాట ఏంటి చెప్తారంటే, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో చూద్దాం. 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. మనం ఎట్లా ఉండాలంటే, మనల్ని బట్టి దేవుడు మహిమపరచబడాలి. అంటే మన క్రియలు ఎట్లా ఉండాలంటే సత్క్రియలుగా ఉండాలి. మనం ఏం మాట్లాడినా ఏది చేసినా కూడా మన సంభాషణ ఎట్లా ఉండాలంటే, ఉప్పు వేసి రుచికరంగా ఉన్నట్లుగా కొలసి పత్రికలు చెప్తాడు మనకి. 5వ అధ్యాయం చూడండి, ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. దీనిలో మీలో జాగ్రత్తమే కానీ 3వ వచనం చూద్దాం. 5 ఎఫెసీయులు 5:3 నుంచి చూద్దాం. మీలో జాగ్రత్తము కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగింది. దీనిలో కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవాలని కానీ బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. కాబట్టి ఎట్లా ఉండాలంటే, మన సరసోక్తులు మనం ఏ మాటలు మాట్లాడినా కూడా దేవునికి అనుకూలమైన కృతజ్ఞత వచ్చిన పలకాన్ని కానీ మిగతాది ఏది కూడా విశ్వాసకి తగదు.
విశ్వాసకి తగదు. తర్వాత దీనిలో యెహెజ్కేలు రాసిన పత్రిక 18వ అధ్యాయం, యెహెజ్కేలు రాసిన గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం పత్రిక కాదు, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం, 18వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. కాబట్టి ఇజ్రాయేలులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమాలను మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటిని అన్నిటినీ విడిచిపెట్టండి. మనం ఈ అక్రమం మనకు శిక్ష కారణం కాకూడదు. మనం చేసే పని కూడా శిక్ష కారణం కాకుండా ఉన్నట్లు దేవుని వైపు తిరగాలి. దీనిలో ప్రసంగి 13:17 ప్రతి ప్రయత్నముకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదని, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చున్నాను నా హృదయంలో నేను అనుకుంటుంది. ప్రసంగి ఏం చేస్తాయంటే, ప్రసంగం మొట్టమొదటిలో ఆయన మొట్టమొదటిగా విలాపవాక్యాలు రాశాడని, తర్వాత కొంతకాలం రాజుగా పరిపాలన చేసిన తర్వాత కొన్ని సమస్యలను బట్టి కొన్ని ఆయన సూక్తులు రాశాడు, జనాలకు శుద్ధులు చెప్పినట్టుగా సామెతలు రాశాడని, చివరిలో ప్రసంగ గ్రంథం రాశాడనేటువంటిది పెద్దలు చెప్పినటువంటి మాట. అంటే ప్రసంగ గ్రంథం అంటే ఇవన్నీ తెలిసిన తర్వాత విరక్తితో ప్రసంగ గ్రంథం రాశాడని చెప్తారు. అందుకని ఏంటంటే దీనిలో ఇర్మియా 32:39 చూద్దాం. ఇర్మియా 32:39. ఇర్మియా 32వ అధ్యాయం 39వ వచనం. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుతాయి, వారి నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేతను. ఇర్మియా 32:39. తర్వాత 17:10 కూడా చూద్దాం. ఇర్మియా 17:10 కూడా. తర్వాత 40 వచ్చిన నేను వారికి మేలు చేయుటకు మానకుండానట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడుకున్నట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించున్నాను. నా పూర్ణ హృదయంతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను. అంటే దేవునికి లోబడి విశ్వాసంతో విధేయత కలిగిన వాళ్ళ పట్ల దేవుడు చేసేటువంటి క్రియలు అలా ఉంటాయి, దేవుడు చేసేటువంటి క్రియలు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే 17:10 కూడా చూద్దాం. ఇర్మియా 17వ అధ్యాయం 10వ వచనం. 17వ అధ్యాయం 10వ వచనంలో ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించేవాడును, అంతరేంద్రియములను పరీక్షించేవాడు. ఎందుకంటే మన క్రియలు ఎట్లా ఉంటాయి, మన అంతర్యం ఒకటిగా ఉంటుంది, మనం చేసే క్రియలు ఒకరిగా ఉంటాయి. అందువల్ల ఏంటంటే మన క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనకు హృదయ అంతరంగాన్ని ఎగిరినటువంటి గొప్పతంటే ఆయన. దీనిలో కీర్తనలు 7వ అధ్యాయం 9వ వచనంలో కూడా చూద్దాం. కీర్తనలు 7వ అధ్యాయం 9వ వచనంలో హృదయములను అంతరేంద్రములను పరిశీలించు నీతి కలిగినటువంటి దేవుడు ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. మన హృదయాలను అంతరేంద్రియాలను కూడా పరిశీలించగలను. దుష్టుల చెడుతనం మాన్పము, నీతిగల వారిని స్థిరపరచము. యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడుమును మోయివాడునై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు కాదు, న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. అది. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11-12 వచనాలు కూడా చూద్దాం. ఇప్పుడు దానిలో మనకు తీసుకున్నటువంటి వాళ్ళ ధ్యానాంశం ఏంటంటే ప్రకటన గ్రంథం 22-12 అధ్యాయంలో ద్వితీయ భాగంలో చూసుకున్నాం. దానిలో ఇంకోటి 11-12 వచనాలు కూడా చూద్దాం. ఇదేది ఇర్మియా కాదు, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11-12 వచనాలు. 12 వచనం చూద్దాం. ఇదిగో త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియలు ప్రతివారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధ అన్నది. నేనే ఆల్ఫాయు ఒమేగాను, మొదటివాడిని కడపటివాను, ఆది అంతములై ఉన్నాను. అయితే ఇక్కడ 11వ వచనంలో ఏం చెప్తున్నాడంటే అన్యాయం చేయవాడిని ఇంకనో అన్యాయం చేయనిమ్ము లేక చేయను, అపవిత్రుడైన వాడు ఇంకనో అపవిత్రుడుగానే ఉండనిమ్ము లేక ఉండును, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనిమ్ము లేక ఉండును, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము లేక ఉండును. కాబట్టి పరిశుద్ధపరచుగా ఉండనిమ్ము లేక ఉంటాడు తప్పనిసరి. అందువల్ల ఏంటంటే ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను,
వారి వారి క్రియలు చొప్పున వారి కొరకు సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉందని సెలవిస్తున్నాడు. వాళ్ళ క్రియలు బట్టి ఆయన దేవుడు ప్రతిఫలం కూడా దయచేస్తాడు. వాళ్ళ క్రియలు బట్టి వాళ్ళ ప్రతీకార చర్య కూడా తీసుకుంటాడని బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది మనకి. అందువల్ల ఏంటంటే మనం చేసి ఏ ప్రతి అయినా సరే దేవునికి అంగీకారంగా ఉండేట్లుగా నడుచుకోవాలి తప్ప, చేయాలి తప్ప దేవునికి భిన్నంగా ఏది ఆలోచన కూడా నెరవేరదు. దేవునికి విరోధంగా రూపంబడిన వివేచన కానీ, జ్ఞానం కానీ, ఆలోచన కానీ వర్ధిల్దని వాక్యం సెలవిస్తుంది కదా. కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే దేవుని చిత్తానికి లోబడి నడుచుకునే వాళ్ళంగా ఉండాలి. తర్వాత దీనిలో తర్వాత 2వ దినవృత్తాంతాలు 10వ అధ్యాయం 1 నుంచి 11 వచ్చిన 2 దినవృత్తాంతాలు. ఇక్కడ దీనిలో 2 క్రియల గురించి చెప్పుకోవచ్చు మనం. ఒకటి మనిషి చేసేటువంటి మనిషి క్రియలు ఎట్లా ఉంటాయి, దేవుని క్రియలు ఎట్లా ఉంటాయో దాన్ని బట్టి మనం ఇక్కడ కొన్ని విషయాలు ముచ్చరించుకుందాం. ఇందులో మొట్టమొదటిగా మనిషి క్రియలు చూద్దాం. మనిషి క్రియలు దేవుని క్రియలు ఎట్లా ఉంటాయి తర్వాత చూద్దాం. మనిషి క్రియలు ఎట్లా ఉంటాయంటే 2వ దినవృత్తాంతాలు 10వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 10వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చూద్దాం. ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే రెహబామునకు పట్టాభిషేకం చేటుగా ఇజ్రాయేల్ అందరూ షెకెమునకు వెళ్ళగా రెహబాము షెకెమునకు పోయాను. అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే సొలొమోను చచ్చిపోయిన తర్వాత సొలొమోను కుమారుడు దీనికి రాజుగా ఇజ్రాయెల్ దేశానికి రాజుగా ఏర్పరచబడతాడు. అంటే సొలొమోను తర్వాత ఏమవుతుందంటే 2గా విడిపోయిన తర్వాత ఒకదానికి ఏమన్నా సొలొమోను కుమారుడు రాజు అయితే ఇంకా యూదా రాజ్యానికి రాజు అయితే ఇజ్రాయెల్ రాజ్యానికి ఎవరవుతారంటే అతని దగ్గర పనిచేసినటువంటి ఇక్కడ రెహబాము అయితే ఆయన అతని పేరు ఏంటంటే జెరోబాము ఆ ఇజ్రాయెల్ రాజ్యానికి రాజుగా ఏర్పరచబడతాడు. ఇక్కడ ఈ రెహబాము ఏంటంటే సొలొమోను రాజుగా ఉన్న సందర్భంలో ఏం చేస్తాడంటే దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడు. అయితే చివరికి వచ్చేటప్పటికి ఆయన అన్యుల్ని వివాహం చేసుకోవటం కారణంగా దేవునికి దూరం అయిపోతాడు. ఆ సందర్భంలో ఇక్కడ మనకి రెహబాముని గురించి చెబుతాడు. ఈ రెహబాముని ఈ 10వ అధ్యాయం 1-11 వచనాల్లో ఈ రెహబామునకు పట్టాభిషేకం చేటుగా ఇజ్రాయేల్ అందరూ షెకెమునకు వెళ్ళగా రెహబాము షెకెమునకు పోయాను. రాజైన సొలొమోను సమక్షం నుండి పారిపోయి ఐగుప్తులో వాసము చేస్తున్న నాబాతు కుమారుడైన యెరోబాము అది విని ఐగుప్తు నుండి తిరిగి రాగా జనులు అతన్ని పిలిపించారు. యెరోబాము ఇజ్రాయేల్ వారందరూ కూడి వచ్చి నీ తండ్రి మా కాడిని బరువు చేసిన ఎందుకు ఉన్న పరిస్థితి, గతంలో జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే ఎప్పుడైతే సొలొమోను అన్యుల్ని వివాహం చేసుకుంటాడో అతని ప్రవర్తనలో మార్పు వస్తుంది, దేవునికి విరోధంగా నడుచుకుంటాడు. అందువల్ల ఆ సమయంలో ఏం చేస్తాడంటే వీళ్ళ మీద ఆ దేశ ప్రజల మీద కాడి మోపుతాడు ఎక్కువగా. ఇందులో యెరోబాము కూడా అలాంటి వాడు. యెరోబాము ఇజ్రాయేల్ వారందరూ కూడి వచ్చి నీ తండ్రి మా కాడిని బరువు చేశాను, నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులకన చేసిన ఎడల మేము నిన్ను సేవించమని రెహబాముతో మనవి చేయగా, అయితే ఇక్కడ రెహబాము అంటాడు అతడు మీరు 3 దినములు తాళి మరలా నా యొద్దకు రండి అని చెప్పాను. కనుక జనులు వెళ్ళిపోయారు. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి సొలొమోను సజీవి అయి ఉండగా అతని సమక్షం నిలిచిన పెద్దలను పిలిపించి ఈ జనులకు నేనేమి ప్రత్యుత్తరం ఇవ్వలను, మీరు చెప్పు ఆలోచన ఏది అని అడుగ్గా వారు నీవు జనుల దయాదాక్షిణ్యం చూపి మరి వారితో మంచి మాట్లాడిన వారు అప్పటికీ నీకు దాసులుగా ఉందని చెప్పారు. అయితే అంతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి తనతో కూడా పెరిగిన తన ఎదుటను యవ్వనస్తులతో ఆలోచన చేసి నీ తండ్రి మా మీద ఉంచిన కాడిని చులకన చేయమని నన్ను అడిగిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఏమి ఇవ్వాలని మీరు యోచింతురో చెప్పుడని వారిని అడగగా అతనుతో కూడా పెరిగిన ఈ యవనస్తులు అతనితో ఇట్లాంటి తండ్రి మా కాడిని బరువు చేసి మీ తండ్రి వారు బరువు చేసిన నీవు దాన్ని చులకన చేయమని నీతో పలికిన ఈ జనులతో నీవు చెప్పవలసింది ఏమనగా చిటికెన వేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉండును. అంటే ఏం చేశాడు వీడు? పెద్దవాళ్ళు అంటే తండ్రితో పాటు కలిసి పనిచేసినటువంటి వాళ్ళకి అనుభవం ఉన్నవాళ్ళు వాళ్ళ సలహాలు తీసుకోకుండా ఏం చేస్తారంటే తోటి స్నేహితుల యొక్క సలహా తీసుకుంటాడు. సలహాలు ఎట్లా ఉంటుంది, యవ్వనస్తుల సలహా ఎట్లా ఉంటుంది, ఉద్రేకపూరితంగా ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే ఇతను కొంతకాలానికి ఏమైపోతాడంటే దీనిలో 17-18 వచనాలు చూద్దాం. 17-18 వచనాల్లో అయితే యూదా పట్టణములలో కాపురం ఉండి ఇజ్రాయెల్ వారి మీద రెహబాము ఏలుబడి చేసెను. రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన హదోరామును పంపగా
ఇజ్రాయేలు వారు రాళ్లతో అతన్ని చావుగొట్టారు. కనుక రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవాలని త్వరపడి తన రథం ఎక్కాను. ఇజ్రాయేల్ వారు ఇప్పటికీ దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసినటి వరకు లోబడక ఉండేది. కాబట్టి ఇట్లా ఎట్లా ఉంటుందంటే ఇక్కడ తిరుగుబాటు చేశారు. వీడు ఏం చేశాడు, పెద్దల సలహా తీసుకోకుండా యవనస్తుల సలహా తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, సలహా తీసుకుని వాళ్ళ దగ్గరికి పంపుతాడు, మనిషిని పంపుతాడు, వ్యక్తిని పంపుతాడు. అతని పేరేంటంటే హదోరము అని అతన్ని పంపిస్తాడు. వాళ్ళు ఏం చేస్తారంటే రాజు అతను కొట్టి రాళ్ళతో కొట్టి చంపుతారు. కాబట్టి అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే రెహబాముకు వ్యతిరేకంగా ఉంటుంది అక్కడ పరిస్థితి. రెహబాముకు వ్యతిరేకంగా అందువల్ల ఏంటంటే ఇతని పరిపాలనలో ఇతను ఏం చేస్తాడంటే ఎక్కువ కాలం పరిపాలన చేయలేడు. కాబట్టి దేవునికి విరోధంగా రూపబడిన ఆయుధం వర్దలదు. ఆలోచన, వివేచన కానీ, జ్ఞానం కానీ, ఆలోచన కానీ వర్దలదు. దేవునికి విరోధంగా ఇతను ఏం చేస్తాడంటే పెద్దల సలహా తీసుకోకుండా యవనస్తుల సలహా తీసుకోవడం కారణంగా ఇతను చివరికి ఏమవుతుందంటే దేవునికి దూరం అయిపోతాడు. అంటే ఇది మనుషుల క్రియలు ఈ విధంగా ఉంటాయి. దేవుణ్ణి ఆశ్రయించరు. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువేయండి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది కదా. దీనిలో మనుషుల నమ్మటి కంటే కూడా యెహోవాను ఆశ్రయించిన మేలు, రాజు నమ్మటి కంటే కూడా యెహోవాను ఆశ్రయించిన మేలు వాక్యం సెలవిస్తుంది కదా. కాబట్టి యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువేయడదు, ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు చేయక మానడని కూడా వాక్యం సెలవిస్తుంది. తర్వాత దీనిలో ఎజ్రా రాసిన ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 12, 13, 14 వస్తున్నారు. ఎజ్రా 9వ అధ్యాయం 9వ అధ్యాయం 13, 14 వచ్చిన చూద్దాం. అయితే మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తర్వాత మా దేవుడు అయిన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగుజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహకారములు జరిగించిన జనులతో సంబంధం చేసుకునే ఎడల మేము నాశనమగు వరకును శేషమైనను లేకుండానట్లు తప్పించుకున్నట్టుకు సాధనమైనను లేకుండానట్లు నీవు కోపడదు కదా. యెహోవా ఇజ్రాయేల్ దేవా, నీవు నీతిమంతుడివై ఉన్నావు. అందువలనే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిల్చున్నాం. చిత్తగించు, మేము నీ సన్నిధిని అపరాధమును కనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేశాం. అంటే వీళ్ళు అంతకుముందు క్రియలు ఎట్లా ఉన్నాయంటే కొంచెం దేవునికి అయిష్టంగా ఉన్నటువంటి క్రియలు ఎక్కువగా చేశారు. అందుకని దేవుడు ఏమంటున్నాడు, మీ క్రియలను విసర్జించి నా దగ్గరికి రాండి. ఎప్పుడైతే ఆయన దగ్గరికి చేరుతామో ఆయన ఇప్పుడు తప్పనిసరిగా ఆయన క్షమించి దగ్గర తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఇక్కడ దావీదు కూడా ఏం చేస్తాడంటే తప్పు చేస్తాడు. తన జీవితంలో ఎప్పుడు ఏం చేయలేదని ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పు చేసిన తర్వాత ఏం చేస్తాడంటే ఒక సంవత్సరం పాటు అతను పశ్చాత్తాపడతాడు. పశ్చాత్తాపడిన తర్వాత అతను దేవుని దగ్గరికి వస్తే దేవుడు చేర్చుకుంటాడు. అందుకని నా హృదయానుసారుడు దావీదుని అని చెప్పని ప్రభు మాట్లాడతాడు. అందువల్ల అది తర్వాత ఏంటంటే మనుషుల క్రియలు ఎట్లా ఉంటాయి, దేవుడు ఏం చేస్తాడంటే ఆ క్రియలను ఏం చేస్తాడని మర్చిపోతాడు. దగ్గరికి వచ్చి క్షమించమని అడిగితే మర్చిపోయి దగ్గరికి చేర్చుకుంటాడు, హత్తుకుంటాడు. తర్వాత దీనిలో ప్రసంగి 4:1 చూద్దాం. ప్రసంగి 4:1 4వ అధ్యాయం 1వ వచనంలో పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను హెచ్చించితిని. బాధింపబడి వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధపెట్టి వారు బలవంతులు గనుక ఆదరించువాడు ఎవడనూ లేకపోయారు. కాబట్టి ఇంకనో బ్రతుకుతున్న వారి కంటే ఇంతకుముందు కాలం చేసిన వారే ధన్యులు అనుకుంటుంది. అంటే ఇది చివరికి ఏంటంటే ఉన్న పరిస్థితులను అర్థం చేసుకున్న తర్వాత ఈ విధంగా వైరాగ్యంతో రాశారని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే చివరికి ఏంటంటే ఏది శాశ్వతం కాదు అని చెప్పే దానిలో భాగంగా ఇట్లా రాశాడు ఆయన. ఏది అన్నీ వ్యర్థమే, వ్యర్థం అన్నీ వ్యర్థమే అంటాడు. దీనిలో ప్రసంగి 3వ అధ్యాయంలో కూడా ఏం చెబుతాడంటే ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పిరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడుకుట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకున్నటకు, దాచుకున్నటకు, పారవేయుటకు, చింపుటకు, కట్టుటకు, మౌనంగా ఉండటకు, మాట్లాడుటకును, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధం చేయుటకు, సమాధాన పట్టుటకు, కష్టపడిన వారికి తమ కష్టంలో వచ్చిన లాభమేమి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి కూడా సమయం ఉంది. ఆ సమయంలో ఇక్కడ జయించాలంటే మనం ఏది చేసినా కూడా
దేవుని మహిమార్థం చేయాల్సిందే తప్ప మన సొంత అభిప్రాయాల మేరకు చేయటం వల్ల దేవుడు దాన్ని అంగీకరించాడు. దేవునికి చిత్తానికి విరుద్ధమైన వాక్యం కదా, అది పని కదా. తర్వాత దీనిలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 12-15 వచనాలు చూద్దాం. 12వ అధ్యాయం 15 వచనం. శోధనలు సహించేవాడు ధనుడు, అతడు శోధనలు ఇచ్చిన వాడై ప్రభుత్వాన్ని ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుతాడు. ఈ శోధనలు అనేటువంటి ఎట్లా వస్తాయంటే స్వయంకృత అపరాధాలే. శోధన దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అనుకోకూడదు. దేవుడు మనల్ని శోధించడు, ఎందుకంటే మనకు ఆయన ఇప్పుడు ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు, మంచివాడిని చెడ్డవాడిని. దీనిలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో, 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీదనో తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో వర్షం కురిపించున్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆయన ఎవరిని కూడా చేయటానికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపగా నిశ్చయం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించాడు. ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు, అందరూ రక్షణ పొంది పరలోక రాజ్యాలు వారసులు కావాలని ఆయన ఆశ. అందుకని నేనేం చెబుతానంటే యోహాను సువార్త 14:6 నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప మీ పరలోక రాజ్యాలకు ప్రవేశించడానికి అవకాశం లేదు. కాబట్టి నా మార్గాన్ని మీరు అనుసరించి నడుచుకోండి, పరలోక రాజ్యానికి వారసులు కావడానికి ప్రయాసపడమని ప్రభు సెలవిస్తుంటాడు ఇక్కడ. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే యాకోబు 12వ అధ్యాయం, దీనిలో ఇంకోటి కూడా చూద్దాం. దీనిలో యాకోబు రాసిన 12వ అధ్యాయం, దీనిలో ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయంలో ప్రతివాడు ఎవరికింత ఇక్కడ ఏంటంటే దేవుడు కీడు విషయమై ఎవరిని శోధింపనారడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అనుకోకూడదు. దేవుడు శోధించడు. కాబట్టి ఇక్కడ ఎందుకు శోధనలో పడిపోతున్నాడంటే ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత ఈడుబడి మరలు కొలపడిన వాడై శోధింపడు. స్వకీయ దురాశతో ఈడుబడి మరలు కొలబడి శోధింపడతాడు. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనను. కాబట్టి ఇదేంటంటే స్వయంకృత అపరాధం. దేవుడు మనల్ని నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. దేవుని మన బాగుండి రక్షణ పొందాలని ఆయన కోరుకుంటున్నాడు, మనసు మార్చుకోవాలని కోరుకుంటున్నాడు, ఆయన దగ్గర రావాలనే కోరుకుంటున్నాడు. కాబట్టి అందువల్ల ఇక్కడ ఏంటంటే మనం ఏది కూడా దేవుని క్రియలు మన మనుషుల క్రియకి భిన్నంగా ఉంటాయి. ఇవన్నీ మనుషుల క్రియలే. తర్వాత ఇంకోటి ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 6వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 5వ వచనం, దేవుడు ఏం చేస్తాడంటే మనుషుల భూమి మీద నరుడు తన పోలిక చొప్పున దేవుడు మనుషులను సృష్టిస్తాడు. అయితే ఆయనకి ఏం సంతాపం చెందుతాడు, ఎందుకంటే నరుడు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులను ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడదని యోచించి యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమును తన హృదయంలో నొచ్చుకుంటాడు. అంటే ఆయన తన పోలిక చొప్పున నరులను సృష్టించాడు, కానీ వీళ్ళ ప్రవర్తన ఎట్లా ఉందంటే భయంకరంగా ఉంది. అందువలన ఆయన సంతాపం చెందుతాడు. దీనిలో ఆదికాండం 7వ అధ్యాయం 15-24 వచనం చూద్దాం. ఆదికాండం 7వ అధ్యాయం 15-24 వరకు. జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి ఓడల్లో ఉన్న నోహవు వద్ద ప్రవేశించారు. అయితే ఇక్కడ ఏం చేస్తాడంటే నోహ అక్కడ వాళ్ళ మీద కోపం చెంది వాళ్ళని నశింపజేయాలని యోచించి ఏం చేస్తాడంటే ఇక్కడ నోహతో మాట్లాడతాడు. ఆ కాలంలో నీతిమంతుడు యథార్థవంతుడు నోహ అని. కాబట్టి అతనికి ఏం చెప్తాడంటే నోహతో చెప్తాడు, ఓడను తయారు చేయమంటాడు. 100 సంవత్సరాలు ఓడను తయారు చేస్తాడు. దాదాపు 120 సంవత్సరాలు పరిచర్య చేస్తాడు, దేవుని సువార్తను ప్రకటిస్తాడు, రేపు రాకడ గురించి ప్రవేశిస్తాడు. జలప్రలయం రాబోతుంది కాబట్టి మీరు మారు మనసు పొంది రక్షణ పొందమని నోహ ప్రకటన చేస్తాడు. ఎవరు లక్ష్య పెట్టరు. అసలు ఆ కాలంలో వర్షాలు లేవంట. వర్షాలు లేకపోయేటప్పటికి వీళ్ళెందరూ ఎవరు నమ్మట్లే, వర్షం అంటే నమ్మలే. కారణం ఏంటంటే ఆ కాలంలో
భూమి నుంచి ఊట పైకి వచ్చి పంటలు పండాయి అంట. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎవరు నమ్మల. వర్షం పడుతుంది అంటే వర్షం ఎట్లా ఉంటుందో కూడా వాళ్ళకి తెలియదు. అందువల్ల నమ్మల. అయితే ఈ 120 సంవత్సరాలు పరిచయం వాళ్ళు సువార్త ప్రకటిస్తూ రక్షణ బంధం అని చెప్తే ఎవరు లక్ష్య పెట్టాల. చివరికి దేవుడు ఏం చేస్తారు, సంతాపం చెంది ఏం చేస్తారంటే ఇతనితో వాడితే ఈయన చేత వాడు సిద్ధపరుస్తాడు. సిద్ధపరిచిన తర్వాత ఏం చేస్తాడు, ఆయా జాతులలో నుంచి ఏం చేస్తాడంటే ప్రతి మృగమున ఆయా జాతుల ప్రకారం ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు, నానా విధాలైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించను. జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి ఓడలో ఉన్న నోహం వద్ద ప్రవేశించినవని దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరంలో మగదియు ఆడదియు ప్రవేశించాను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేశాను. ఆ జలప్రళయం 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచాను. జలములు భూమి మీద ప్రచండంగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచాను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశమంతటి కిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. 15 మూరలు ఎత్తు నీళ్లు ప్రచండముగా ప్రబలను కనుక పర్వతములు మునిగిపోయాను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్తము నరులేమి చచ్చిపోయారు, మొత్తం వెళ్ళిపోతారు. పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోనూ నాసికాంధ్రంలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీ చనిపోయారు. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులని తుడిచివేయబడి అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడి నోవహు అతనితో కూడా ఓడలో నున్నవి మాత్రమే మిగిలినవి. తర్వాత 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండంగా ప్రగలి. అంటే దేవుడు అన్న మాట ప్రకారం ఆయన సంతాపం చెంది భూమి మీద ఉన్న వాటిని నశింపచేస్తానని చెప్పి చేశాడు. మొత్తం జలప్రళయంతో మొత్తం ముంచేశాడు. అంటే వీళ్ళ క్రియలను బట్టి దేవుడు వీళ్ళ మీద కోపడతాడు. తన పోలిక చొప్పున తన పోలిక చొప్పున మనుషులను సృష్టించుకొని నాకులాగా యథార్థంగా నడుచుకోవాలని కోరుకున్నాడు. కానీ ఈ విధంగా దుష్కార్యాలు చేయాలని కోరుకోవాలి దేవుడు. అందువల్ల వీళ్ళు ఏం చేస్తారు, మొత్తం తుడిచేసేస్తాడు. ఇది మనుషుల క్రియలు. తర్వాత ఇంకొక వాక్యం ఏంటంటే, తర్వాత దీనిలో ఆదికాండం 7వ అధ్యాయం 15-24 వచ్చిన చూద్దాం. ఆదికాండం 15 నుంచి 24 వచ్చారు. ఇప్పుడు చదువుకున్నాక ఎజ్రా 9-14. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 14 వచ్చిన. ఈ అసహ్య కార్యములు జరిగించిన జనులతో సంబంధం చేసుకునే ఎడల మేము నాశనమగు వరకు శేషమైన లేకున్నట్టు తప్పించుకుంటకు సాధనమైన లేకున్నట్లు నీవు కోపడదు కదా. కాబట్టి ఇక్కడ కోపడ్డాడు అక్కడ. అందువల్ల మనం తప్పు చేస్తే దేవుడు తప్పనిసరిగా కోపడతాడు, మళ్ళీ దండిస్తాడు కూడా. 1వ యోహాను 2వ అధ్యాయం 1 యోహాను 2వ అధ్యాయంలో దీనిలో మనకేం చెబుతాయంటే 1 యోహాను 2వ అధ్యాయంలో ఏం చెబుతాయంటే 15 నుంచి వచ్చినాల్లో ఈ లోకములో ఉన్న వాటినైనా ప్రేమపడి, ఎందుకంటే లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి? లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశి, నేత్రాశి, జీవడము తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి. అందువల్ల ఏంటంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మనకి లోకంలో ఉన్న దేన్ని మనం ప్రేమించొద్దు. లోకములో దేన్ని ప్రేమించుకుంటే ఎవడైనా లోకం ప్రేమించిన తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశి, నేత్రాశి, జీవడము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయం గతించిపోను కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచును. మనం ఏం చేయాలంటే దేవుని చిత్తం జరిగించాలి. మనం చిత్త ప్రకారమే నడుచుకోవాలి. తర్వాత 1వ యోహాను అయిపోయిన తర్వాత లోక 16-13లో లోక 16-13 ఏం చెప్తారంటే 16వ అధ్యాయం 13వ వచనం. ఏ సేవకుడును 2 యజమానులకు సేంపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించను, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించను. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. ధనాపేక్ష గల పరిశీలు ఈ మాటలని విని ఆయన్ను అపహసించుండ్రి. అంటే ఇక్కడ ఎట్లా ఏ సేవకుడైనా కూడా ఇద్దరికి దాసులుగా ఉండలేడు. ఇద్దరు యజమానులకు సేవింపలేడు. ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరిని తృణీకరిస్తాడు, ఒకరిని ఏమన్నా ప్రేమించవచ్చు. అందువల్ల ఏంటంటే 2 కుదరవు. ఇప్పుడు దీనిలో ఇంకోటి ఏంటంటే మనీ ఎంటర్స్ అట్ ది డోర్, ది లవ్ ఫ్లైస్ త్రూ ది విండో అనే ఒక సామెత ఉంది.
బా డబ్బు ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అవుద్దో లోపల ప్రేమలు ఉండవు, ప్రేమలో ఆప్యాయతలు అనురాగాలు ఉండవు. ధనాపేక్ష దీని సమస్త కీళ్ళకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ధనాపేక్ష కలిగి ఉంటే ధనాపేక్షకి ఎప్పుడు ధన సంపాదించాలని కోరిక వెళ్తే అని వదిలిపెట్టమని సామెతలు చెప్తాడు ఒక మాట దేవుడు, వాక్యం సెలవిస్తుంది అన్నమాట. అందువల్ల ధనాపేక్ష వలన ఏమవుతుందంటే సమస్త కీళ్ళకి మూలం అదే. అందువలన ఏంటంటే ధనానికి ప్రేమకి రెండింటి కూడా ఒక కత్తిలో ఒక వరలో అమరం. అందువలన దేవునికి లోబడి విధేయులు కలిగి దేవుని ప్రేమను పొందుకోవాలి. కానీ ధనానికి లోబడిన వాళ్ళు ఏం చేస్తారంటే ధనాపేక్షతోనే పోతారు. సుఖీ దురాలస్యపు నేడుబడి మరులు పడిపోయి వాళ్ళు ఏం చేస్తారన్నమాట, దూరం అయిపోతారు. తర్వాత దీనిలో గలతీలు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. గలతీలు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం. గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. 6వ అధ్యాయం 8వ వచనంలో శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు ఏం చేస్తాడంటే శరీరం నుండి క్షేమమైన పంటను కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిజమైన పంటను కోయను. మనం మేలు చేయుట ఎందు విసుకకు విందము, మనం అలయక మేలు చేస్తేమని తగిన కాలం ముందు పంట కోయింది. కాబట్టి అందువల్ల ఏంటంటే మోసపోకుడి దేవుడు విక్రించబడ్డు, మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. అంటే అది ఏలనగా శరీరేచ్ఛను బట్టి విత్తువాడు శరీరం నుండి క్షేమమైన పంటకు వస్తే, ఆత్మనుడు విత్తువాడు ఏంటంటే ఆత్మ నుండి నిత్యజీవం అనేటువంటి పంటను కోస్తాడు. కాబట్టి మనం ఎట్లా చేసేటువంటి కార్యాలు ఎట్లా ఉంటాయి, దేవునికి అనుకూలంగాను దేవునికి చిత్తానుసారకు అనుకూలంగా ఉండేటువంటి క్రియలనే మనం చేయాలి తప్ప వేరే భిన్నమైన చేయకూడదు. ఇక్కడ ఇప్పటి వరకు మన మనుషుల క్రియలు ఎట్లా ఉంటాయో చూసాం. ఇప్పుడు దేవుని క్రియలు ఎట్లా ఉండబోతున్నాయో చూద్దాం. యెషయా 43:19. యెషయా 43 అధ్యాయం 19 వచనం. 43 అధ్యాయం 19 వచనంలో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేస్తున్నాను, ఎడారిలో నదులు పారు చేస్తున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించున్నాను, ఎడారిలో నదులు కలుగు చేస్తున్నాను. అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోళ్లను నన్ను గనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రం ప్రచురం చేయదు. యాకోబు నీవు నాకు మొరపట్టలేదు, ఇశ్రాయేలు నువ్వు నన్ను గురించి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు దేవుడు ఏం చేస్తాడంటే మనకి అవసరతను బట్టి దేవుడు మనకి ఎన్నో మేళ్ళు చేస్తాడు. మన అవసరాలను బట్టి దేవుడు ఇప్పుడు కూడా అడుగుడు ఇచ్చేదనో తట్టుడి తీయబడి వెతుకుడి దొరుకుతుందని అన్న గొప్ప తండ్రి. మనం ఏది అడిగితే కూడా తప్పనిసరిగా అది మనకి అనుగ్రహిస్తాడు. దీనిలో మొదటి యోహాను రాసిన పత్రికలో 5వ అధ్యాయం 13-14 వచనాలు చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనాలు చూద్దాం. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినో ఆయన మన మనవి ఆలకించున్నదే. మనం ఏమి అడిగినో ఆయన మన మనవి ఆలకించాలని మనం ఎరిగిన ఎడల మనం ఆయన వేడుకొన్నో మనకు కలిగినవని ఎరుగుతాం. మనం ఏం అడుగుతాం అయితే పొందుకున్నామని ఎరుగుతాం, నమ్మాలి మనం. దీనిలో మత్తయి సువార్త 21:22 గురించి చెబుతా అంటే మత్తయి సువార్త 21 అధ్యాయం 22వ వచనంలో మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మినట్ల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన అడుగుది ఇచ్చేతను అన్నాడు కదా. మనం ప్రార్థన చేసిన ఏమైతే అడుగుతామో అవి దొరికినాయి అని నమ్మాలి మనం. అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. కాబట్టి తర్వాత దీనిలో ఇంకో వాక్యం ఏంటంటే దేవునికి తర్వాత దీనిలో యెషయా 48:21 యెషయా 48 యెషయా 48 21-22 ఎడారి స్థలంలో ఆయన వారిని నడిపించను, వారి దప్పిక గొనలేదు. రాతి కొండల్లో నుండి వారికి ఆయన నీళ్లు ఉపయోగించను, ఆయన కొండలను చీల్చగా నీళ్లు ప్రవాహంగా బయలుదేరు. ఇక్కడ మనకి కొండల్లో నుంచి నీళ్లు రప్పించడం అంటే దేవుని వల్లనే సాధ్యం.
అందువల్ల ఆయన రాతి కొండలను నీళ్లు తెప్పించాడు. అరణ్య మార్గంలో ఆ పాలిస్తీనాలు ఇక్కడ ఐగుప్తు నుంచి పాలుతీనలు ప్రవహించే దేశాన్ని ప్రయాణమైపోయే సందర్భంలో వీళ్ళు దప్పికైనప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, వీళ్ళు దప్పికైన బాధపడుతూ ఉంటే దేవుడు వాళ్ళకి కొండల నుంచి నీళ్ళని ఇచ్చాడు. కొండలను చీల్చి నీళ్ళు ఇచ్చాడు దేవుడు. అంటే గొప్ప కార్యం. ప్రయాణం ఇచ్చేటప్పుడు మార్గ మధ్యంలో వాళ్ళు ఎర్రదెబ్బ తగలకుండా పగలే మేఘస్తంభాన్ని ఉంచాడు, రాత్రిపూట వెన్నెలకి అగ్నిస్తంభాన్ని నుంచి నడిపించాడు. వాళ్ళు ప్రయాణం అంతకాలం 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తే 40 సంవత్సరాల కాళ్ళు వాళ్ళు బట్టలు మాయలేదు, చెప్పులు పాడైపోలేదు, ఏమీ జరగలేదు. వాళ్ళు అరణ్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాన్ని సమకూర్చాడు దేవుడు. మన్నాన్ని కురిపించాడు, దేవతా భోజనాన్ని దేవుడు కురిపించాడు. వాళ్ళు ఆ మాంసం కావాలంటే పూరేళ్ళని కురిపించాడు. కాబట్టి వాళ్ళకి అంత గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఆయన కార్యాలు ఎట్లా ఉంటాయంటే ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు. దీనిలో యెషయా 9:6 ఏం చెబుతాయంటే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైనటువంటి దేవుడు, నిశ్చలుడు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన చేసే కార్యాలు ఎవరికి అంతగా అంతుపట్టవు. దీనిలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. మొదటి కొరింథీయులకు 2వ అధ్యాయం 9వ వచనంలో 2వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం. దీనిలో ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి కనపడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనకి ఏది అవసరమో దేవునికి తెలుసు. అందుకని మన దేవుడు ఏమంటాడంటే 6:33 మొత్తం 3 ఆయన రాజ్యమును నీతిని వదలికి మీకు కావాల్సినవన్నీ ఆయన మీకు అనుగ్రహిస్తాడు. దానిలో చెప్తాడు ఆయన రాజ్యాన్ని నీతిని ముందు మనం వెతకాలి. అందువల్ల అప్పుడు ఏమవుతుందంటే మన అవసరాన్ని తీరుస్తాడు. దీనిలో చెప్తాడు కదా, 6వ అధ్యాయం మొత్తం 6-8 చెప్తాడు కదా, నీకేమో అవసరం ఆయనకు ముందుగానే తెలుసు. మనం కానీ అడగాలి. అడిగితే మనకు తప్పనిసరిగా దయచేస్తాడు. తర్వాత దీనిలో యోబు 9:10 యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో 9వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్తానంటే, ఎవడనో తెలుసుకోలేని మహత్తైన కార్యములు లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయడు. ఎంత గొప్పదంటే ఎవరు తెలుసుకోలేనటువంటి గొప్ప కార్యాలు మహాత్మ. దీనిలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఏం చెప్తానంటే, మనలో ఆయన కార్యసాధకమైన తన శక్తి చొప్పున అడిగిన నాటికంటే ఊహించిన నాటికంటే కూడా అత్యధికంగా ఇవ్వగలిగినటువంటి శక్తి గల దేవుడు ఆయన. తర్వాత దీనిలో యోబు 5:9 కూడా ఏం చెబుతాడంటే ఎవరు చెప్తాడు. తర్వాత ప్రసంగి 3:11 దేని కాలమునందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించున్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం నుంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయి క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టు కాదు చాలు. మనకున్న జ్ఞానం దేవుడి కార్యాలను తెలుసుకోవడానికి చాలు. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మనకు చాలు. కావున సంతోషంగా ఉండట కంటేను తమ బ్రతుకు సుఖంగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైన దేదీ నరులకు లేదని నేను తెలుసుకుంటాను. కాబట్టి సంతోషంగా ఉండటం, సుఖంగా బ్రతకటమే, దానికంటే మించినటువంటి ఇది ఏం లేదు మన నరుడికి. తర్వాత 7వ అధ్యాయం 29వ వచనం కూడా చూద్దాం. 7వ అధ్యాయం 29వ వచనం. ప్రసంగి 7:29. ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థములుగా పుట్టించాను, కానీ వారి వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. అందువల్ల దేవునికి దూరం అయిపోయారు. రోమర్ రాసిన పత్రిక 11వ అధ్యాయం అది కూడా చూద్దాం. 2 వచనాలు. రోమిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 33-34 వచనాలు. 11వ అధ్యాయం 33-34 వచనాలు చూద్దాం. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనంత అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనసును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చిన ప్రతిఫలం పొందగలవాడెవడు?
ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి సమస్తం ఆయన వల్ల జరిగింది. దీనిలో యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కూడా చూద్దాం. యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 1-3 వచనాలు, 1వ అధ్యాయం 1 చూద్దాం. ఆదియందు వాక్యముడను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలంగా కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. సమస్తం ఆయన మూలంగా కలిగింది. సృష్టి అంతా ఆయన మూలంగానే జరిగింది. కాబట్టి ఆయన సమస్తం ఆయన మూలంగా కలిగినదేది కూడా ఆయన లేకుండా కలగలేదు. తర్వాత యోహాను సువార్త 21-25 ఒకసారి చూసి వాక్యం చూసి ముగిస్తాం. యోహాను సువార్త 21 అధ్యాయం 25వ వచనం చూద్దాం. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోచుంది. అంటే ప్రభు చేసిన దేవుని క్రియలు ఎట్లా ఉన్నాయంటే గొప్ప కార్యాలు. ఆయన చేసిన కార్యాలన్నీ కూడా ఆయన ప్రజల పట్ల ఆయన ఉన్నటువంటి కనికరాన్ని బట్టి, దయను బట్టి, దాన్ని బట్టి, కృపను బట్టి ఆయన చేసిన కార్యాలను మన బైబిల్లో రాయాలంటే ఈ భూలోకమైన చాలదని నాకు తోచున్నది. అన్ని గొప్ప కార్యాలు ప్రజల పట్ల దేవుడు చేశాడు. కొద్ది వాక్యాన్ని దేవుడు తన వెనుకడు దీవించను గాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన ప్రియ పరలోక ముందర తండ్రి, జీవముగల నాయన, మహిమగల తండ్రి, అన్ని విషయాలకు ఆధారభూతమైన మా గొప్ప తండ్రి, పాదం చడుచున్న నాయన. ఇప్పటివరకు నాయన మీరు మన మనుషుల క్రియలను మేము చూసాం, మీ క్రియలను మేము చూసాం. మీరు చేసిన క్రియలు నాయన అందనటువంటి గొప్ప కార్యాలు మీరు చేయగలిగిన గొప్ప తండ్రి ప్రభు. కాబట్టి నాయన మేము ప్రతి విషయంలో కూడా మీ మీద ఆధారపడి నడుచుకోవడానికి సహాయం చేయండి. మా శుభదిని ఆధారం చేసుకోకుండా పూర్వం సేవంతో మీ ఎందుకు నమ్మికుంచి మా ప్రవర్తన ఎంత అధికారం లోబడి నడుచుకోవడానికి సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆయన ఆత్మీయ బలపరచబడి సహాయం చేయండి. బిడ్డ ఒక్కరిని కూడా రక్షణాలను నడిపించండి, సత్యమైన స్థిరపరచండి. మీ ఎందుకు భక్తులు విశ్వాసంతో జీవించగలరు. మీ వైపు చూస్తూ మీ విశ్వాసంతో వాక్యాంశాలు నడుచుకోవడం సహాయం చేయమని యేసు పరిస్థితి మిక్కిలి మేము తోడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.